బ్యాక్ టు న్యూస్. టీడీపీ సీనియర్ నేత ఎస్వి మోహన్ రెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కార్యకర్తల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు కోసం ఎలాంటి వారికైనా టికెట్లు కేటాయిస్తారని విమర్శించారు. వైసీపీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి జగన్ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ టికెట్ తనకే వస్తుందనే ఆశతో సర్వేలు కానీ తనకే అనుకూలంగా ఉన్నాయని ఎస్వి మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేయడం జరిగింది. సీటు తనకు ఇవ్వకుండా ఇతరులకు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి వైసీపీలోకి చేరడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఎస్వి మోహన్ రెడ్డి మనతో ఉన్నారు, ఆయనతో మరింత సమాచారం తెలుసుకుందాం. అది చెప్పండి, మీరు తెలుగుదేశం పార్టీ వీడడానికి ప్రధాన కారణం ఏంటి? గతంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు ఖచ్చితంగా మీకే టికెట్ ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదు? కారణం ఏంటి? ఈరోజు నాకు జరిగినటువంటి మోసానికి, అన్యాయానికి చాలా పార్టీ మారడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు కేవలం డబ్బుల కోసమే పార్టీ టికెట్లు ఇస్తాపోతుంటే పార్టీలో క్రెడిబిలిటీ ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఈరోజు నాకు టికెట్ ఇవ్వకపోవడానికి సర్వేలు చెప్తున్నారు. 30 రోజుల కిందటి వరకు బాగున్న సర్వేలు ఇప్పుడు ఎందుకు బాగలేవో నాకు అర్థం కావడం. అంటే ఎంత డబ్బు దాన్ని ప్రభావితం చేయగలిగాయి. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దుకోవడానికి ఆ రోజు లోకేష్ బాబు గారు ఇక్కడ మంచి నాయకులు ఉండారు అని చెప్పి వీళ్ళిద్దరిని కూడా పార్టీ తరఫున భారీ మెజార్టీతో గెలిపించండి అని రేణుకమ్మ గారిని నాకు చెప్పడం జరిగింది. అటు రేణుకమ్మ గారికి టికెట్ లేకుండా పోయింది, నాకు లేకుండా పోయింది. గతంలో అంటే 2009లో మీ తండ్రి గారు ఎస్వి సుబ్బారెడ్డి కూడా లాస్ట్ మూమెంట్లో ఉండే వరకు టికెట్ ఇవ్వకోకుండా పక్కకు పెట్టేశారు. అదేవిధంగా 2019లో కానీ మీకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే మీ కుటుంబం పైన ఏమన్నా చంద్రబాబు కక్ష కట్టారని మీరు ఏమనుకుంటారు? ఇందాక మీరు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు, దాన్ని ఏ విధంగా చూస్తారు? మా కుటుంబం మీద కక్ష కట్టారేమో నాకు కూడా మీరు చెప్తుంటే అనుమానం వస్తుంది. ఈరోజు మా తండ్రి గారికి ఆ రోజు టికెట్ ఎగరగొట్టడం జరిగింది 2009లో. 10 సంవత్సరాల తర్వాత పునరావృతమైంది. అంటే మీరు చెప్తుంటే ఈ ఈక్వేషన్స్ చూస్తుంటే అది కూడా అనుమానంగానే ఉంది. ప్రధానంగా మీరు అధిష్టానం పైన ఒక ఆరోపణ చేస్తున్నారు, అంటే డబ్బులకే సీట్లు అమ్మేశారు అనేది ఒక ఆరోపణ చేస్తున్నారు. అవి వాస్తవమేనా? ఈరోజు నా టికెట్ మార్చడానికి నెల లోపలనే సర్వేలు మారినాయంటే ఎందుకు అనుమానం రాదు? ఆ పక్క కోట్ల గుమ్మరించేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి మా దగ్గర అంత లేదు కాబట్టి అదే అంతకంటే వేరే కారణం ఏం కనపడటంలే. అది కూడా పబ్లిక్ నాకు కాదు, మీరు పోయి కర్నూలు ప్రజలను అడగండి. టికెట్ ఎందుకు మార్చినారంటే టికెట్ తెచ్చుకోలేదు, టికెట్ కొన్నారని చెప్తారు. మీరు కర్నూలు నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీని ఓడించడానికి ఒక లక్ష్యంతో పనిచేస్తామంటున్నారు. మీరు జిల్లా వ్యాప్తంగా అంటే కర్నూలు పార్లమెంటుతో పాటు నంద్యాల పార్లమెంటు కానీ తిరగబోతున్నారా? ఎక్కడైతే నా అవసరం ఉందనుకుంటారో, ఎక్కడ పోతే నా ఓట్లు ఉన్నాయనుకుంటారో రాగద్వేషాలకు అతీతంగా పార్టీ కోసం ఒక సైనికుల్లాగా పనిచేస్తారు. వైసీపీలో చేరబోతున్నారు. వైసీపీ అధిష్టానం మీకు ఏదైనా పదవి కానీ ఏదైనా హామీలు ఇచ్చిందా? నేను అడిగితే కదా, నేను అడగలేదు. ఆయన లాస్ట్కి నిన్ను అడిగినారు నీదేమన్నా డిమాండ్ ఉందని. ఎటువంటి డిమాండ్ లేదు, బేషరతుగా వస్తూ ఉన్నాను. తప్పు సరిదిద్దుకోవడానికి వస్తున్నాను. నేను చేసే పనితనం చూసి జగన్మోహన్ రెడ్డి గారు నాకు నచ్చినటువంటి గౌరవం ఇవ్వమని అడిగాను. ప్రధానంగా కర్నూలు జిల్లాలో వైసీపీ గెలుపు కోసమే కృషి చేస్తానని తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ నమ్మించి మోసం చేసిందని, గతంలో కూడా తన తండ్రి ఎస్వి సుబ్బారెడ్డిని కూడా 2009 ఎన్నికల్లో లాస్ట్ వరకు బీఫామ్ ఇవ్వకుండా మోసం చేశారని, అలాగే 2019 10 సంవత్సరాల తర్వాత కూడా ఎస్వి మోహన్ రెడ్డికి సర్వేలు అనుకూలంగా ఉన్నాయని మొన్నటి వరకు చెప్పి ఉన్నట్టుండి సర్వేలు అనుకూలంగా లేవని చెప్పడంలో ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం కేవలం డబ్బులకే అమ్ముడుపోయి ఈరోజు తనకు టికెట్ ఇవ్వలేదని ప్రధానంగా ఎస్వి మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మరి భవిష్యత్తులోన తెలుగుదేశం పార్టీ ఓటమికే నిరంతరం కృషి చేస్తానని 14 నియోజకవర్గాల్లో ఎస్వి సుబ్బారెడ్డి ఒక వర్గం ఉంది. ఆ వర్గాన్నంతా
తెలుగుదేశం పార్టీ ఓటమికే తన కృషి ఉంటుందని, తెలుగుదేశం పార్టీ ఓటమి కోసమే తను కంకణం కట్టుకొని పనిచేస్తానని ఎస్వి మోహన్ రెడ్డి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ఎల్లగౌడ్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు.